ముఖ్యంగా ఇటువంటి హత్యలు, మానభంగాలు, దౌర్జన్యాలు జరగడానికి ముఖ్య కారణం వైసీపీ ప్రభుత్వం. ఎందుకంటే జగన్ తాలూకా మనుషులు కడప అవనివ్వండి, కర్నూలు అవనివ్వండి, మొత్తం రాయలసీమ పేరు చెప్పుకొని వైజాగ్ చుట్టూ ఉన్న ఏవైతే సమర్పణ రిజిస్టర్ ఆఫీసులు, ఎంఆర్ ఆఫీసులు ఉన్నాయో దాని చుట్టూ కూడా వాళ్ళ మనుషులే ఉంటారు. మీరు ఎప్పుడైనా ఒకసారి మీరు అలాగ వెళ్ళి ఆ ఆఫీసులు తనిఖీ చేస్తే ఏపీ టీఎస్ వెహికల్స్ ఉంటాయి, ఏపీ వెహికల్స్ ఉండవు. టీఎస్ నెంబర్లు, లేకపోతే ఏపీ 16, ఏపీ 7, లేకపోతే ఏపీ 4 ఇవి ఎప్పుడు వెహికల్స్ వస్తున్నాయి. ఏంట్రా బాబు ఇంతమంది తిరుగుతున్నారంటే దీనికి కారణం అక్కడ ఫ్యాక్షన్ చేసే మనుషులు పని లేక, వైజాగ్లో చౌకగా మా ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఇక్కడ భూ కబ్జాలు ఇవన్నీ కూడా చేయడం ఈజీ అని చెప్పి అధికారులు బెదిరించి చివరికి ఈరోజు ఒక ఎంఆర్ఓ గారు హత్య జరిగే సిచ్యువేషన్ తీసుకొచ్చారు అందరూ కూడా. దీనికి కారణం ప్రభుత్వమే. ఇది ప్రభుత్వ హత్య. తప్పనిసరిగా ఇటువంటివన్నీ కూడా ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకోవాలి. రేపు ఆ కుటుంబాన్ని రేపు ఇంకా మిగతా రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని హత్యలు జరుగుతాయో ఈ భూముల వలన ఈ గొడవలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మేము కోరేది ఒకటే, మీరు లా అండ్ ఆర్డర్ ఎట్లాగో కంట్రోల్ చేయలేదు. ఇందాక చెప్పినట్లు ఎంపీ గారి కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తే ఏమైంది? ఎఫ్ఐఆర్ కట్టారా? ఎవరైనా కోర్టులో హాజరుపరిచారా? చిన్న బ్రాందీ షాపులో కాకుండా బయట అమ్మనోడు ఒక 4 బాటిల్తో దొరికితే ఆ బాటిల్ అన్ని 4 టేబుల్ పెంచడం ఒక సిఐ గారు, లేకపోతే ఒక ఏసీపీ గారు, లేకపోతే ఒక ఏఈఎస్తో కూర్చొని ఫోటోలు ఇచ్చి ఫోజుకి ఇచ్చేస్తారు. తప్పితే మర్డర్ చేసిన వాడిని, ఇటువంటి ఈ మానభంగాలు చేసిన వాళ్ళు ఎప్పుడూ కూడా తీసుకొచ్చి ప్రజల ముందు చూపెట్టడం కానీ, వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం కానీ చేయటం లేదు. కారణం ఏమిటంటే ఈ అన్ని హత్యల వెనుక, అఘాయిత్యాల వెనుక, కబ్జాల వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. అందువల్ల ఈ వైజాగ్లో భూములన్నీ ఇవాళ కబ్జా కావడానికి కారణం. మనం ఎన్నో దశాబ్దాల నుంచి చూస్తున్నాం. ఇక్కడ దసపల్లా హిట్లో ఉన్న భూమి ఎవడైనా టచ్ చేశారో ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఏముంది, ఒక నెల రోజుల్లో అంతా సుప్రీంకోర్టులో కూడా తీసుకునే ఆర్డరు బ్రహ్మాండంగా ఆ భూమిని కబ్జా చేసి ఈవేళ నేను అనుకోవడం హైదరాబాద్ కన్నా కాస్ట్లీ ప్లేస్ తయారు చేసే పరిస్థితి తీసుకొచ్చారు అక్కడ. దీనికి కారణం ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. తప్పనిసరిగా ఎవరైతే ఈవేళ ఈ కేసులో మర్డర్ చేశారో వాళ్ళందరినీ కూడా శిక్షించి, వాళ్ళు కాకుండా వాళ్ళు దీన్ని ప్రోత్సహించే వాళ్ళ ముందు శిక్షించాలి. అందువలన నేను చెప్పేది ఏమిటంటే ముందు లా అండ్ ఆర్డర్ అనేది ఇక్కడ మన రాష్ట్రంలో కంట్రోల్లో లేదు. ముఖ్యంగా అది కంట్రోల్ చేయాలని చెప్పి కోరుతూ ప్రజలు కూడా గమనించాలి ఇవాళ ఏం జరుగుతుంది. మనది ఎప్పుడో అభివృద్ధి చెందిన నగరం అభివృద్ధి చెందుతూ ఉంది. దీన్ని ఏదో బాగు చేస్తామని తగుదనమ్మా అని వచ్చి ఆయన శికారి కోసం ఒక కొండ, బ్రహ్మాండమైన కొండ, రుచికొండ కొట్టేసి ఏదో ఒక ప్యాలెస్ కట్టుకుని 450 కోట్లతో ప్యాలెస్ కడతారు. ఎవడైనా బుద్ధున్నాడు ఎవడైతే రాష్ట్రం 12 లక్షల కోట్ల అప్పుల్లో ఉంటే ప్యాలెస్ కడతాడా? కొన్ని అభివృద్ధి చూద్దామంటే ఎక్కడ వేసిన గొంగ అక్కడే ఉంది. కేవలం ఆ రుచికొండ గుండు కొట్టి ఆ 2 బిల్డింగ్లు తప్పితే వైజాగ్కి ఈ ముఖ్యమంత్రి చేసిన సేవ ఏమీ లేదు. ముఖ్యంగా ఇంకోటి సిగ్గులేదు. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ మేము రైల్వే జోన్ ఆఫీస్ కడతాము, అన్నీ కడతాము అని చెప్పి ఎప్పటి నుంచో గోల పెడుతున్నాము. ఆ రైల్వే మంత్రి గారు స్వయాన 2 సార్లు ఇవాళ మళ్ళీ చెప్పారు సభలో, మాకు భూమి హ్యాండ్ ఓవర్ చేయలేదు, మీరు భూమి హ్యాండ్ ఓవర్ చేసేలాగుంటే ఎప్పుడో ఈ జోన్ బిల్డింగ్ కట్టుండేవారు అని అన్నారు. దానికి వెంటనే ముఖ్యమంత్రికి తెలివి వచ్చినట్టు లేచి వైజాగ్ కలెక్టర్ ఫోన్ చేసి చెప్పినట్టున్నాడు, కలెక్టర్ నువ్వు ఎంత కౌంటర్ ఈ భూమి ఎప్పుడో హ్యాండ్ ఓవర్ చేసావంటే, ఈవేళ ఆ భూమి ఎక్కడుందో తెలుసా? మన ముడచల్లో ఏదైతే జలాశయం ఉందో ఆ జలాశయం ఆనుకొని ఉందంట. ఆనుకొని ఉంటే జలాశయంలో ఎవరైనా బిల్డింగ్ కడతారా? ఈ రైల్వే డిపార్ట్మెంట్ డిఆర్ఎం లెటర్ రాశాడంట, ఇక్కడ మీరు ఈ వాటర్ బోర్డు ఉన్న దీంట్లో స్థలం ఇస్తే మేము ఎలా కడతాము, దీనికి పర్మిషన్ ఇవ్వట్లేదు మున్సిపాలిటీ అని చెప్పి కలెక్టర్ లెటర్ రాస్తే దానికి రిప్లై లేదంట. ఈ భూమి మేము ఏం చేసుకోవాలి? 20 ఎకరాలు సుమారు మీరు ఈ జలాశయంలో ఉన్న ఈ గర్భంలో ఉన్న భూమి ఇచ్చారు కాబట్టి ఇది ఎందుకు కట్టడానికి పనిచేయదని చెప్తే దాని మీద రిప్లై లేదు ఇవాళ కలెక్టర్ నుంచి. అందువల్ల ఏదో వాళ్ళు కౌంటర్ ఇవ్వాలని ఇచ్చారు తప్పితే ఇది ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఒక మంచి భూమి ఇవ్వచ్చు కదా ఎక్కడో, ఇంకా ఇటు పక్క ఉన్నాయి భూములు అవన్నీ కూడా, లేదా అనంతపురం వైపు ఉన్నాయి బ్రహ్మాండమైన భూములు, అంత దూరం కూడా పోవక్కర్లేదు. మధ్యలో బోర్డు భూములు ఉన్నాయి, అన్నీ ఇవ్వడానికి ఇష్టం లేక ఏదో కథలు చెప్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్కి ఊడుగుని చేసుకొని ప్రభుత్వం ఎప్పుడూ కూడా వాళ్ళని ఎదిరించే శక్తి లేక ఇవన్నీ కూడా సాధించుకోలేకపోతున్నాం. పెద్ద స్టేటస్ ఉన్నది, అది కూడా రావట్లేదు.
ఇవాళ స్టీల్ ప్లాంట్ ఉంది, అది అమ్మకానికి పెట్టారు. దాన్ని ఎదిరించే దమ్ము లేదు. ఏదో పోరాడుతారు కార్మికులు కాబట్టి అట్లా ఆగింది. ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధి అనేది లేకుండా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఈవేళ ఏమో నిరుద్యోగం ఎట్లా ఉందో మీకు తెలిసిందాక చెప్పాను. నిరుద్యోగం పిల్లల్లో విపరీతమైన ఒత్తిడి పెరిగి ఖర్చుకు డబ్బులు లేక ఇటువంటి ఈ డ్రగ్స్ ఇవన్నీ కూడా గంజాయి వాడి ఇటువంటి హత్యలకి, మానభంగాలకి, దోపిడీలకి, దారి దోపిడీలకి నేను విన్నాను. ఈ సౌత్లోనే చాలా మంది చిన్న చిన్న పిల్లవాళ్ళు గ్యాంగులు ఈ ఎవరైతే చేపల వేటకు వెళ్తారో అర్ధరాత్రి అపరాత్రి అనకుండా వాళ్ళకి తెల్లవారు 4 గంటలకు 3 గంటలకు వెళ్తారట. వాళ్ళని కూడా దోపిడీ చేసుకునే పరిస్థితి వచ్చింది కుర్రవాళ్ళు.